హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇక్కడ ఏం జరిగింది? ఇంతమంది భోజనం చేశారు, తామును దర్శించుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఇంత నిష్ఫలం అయిపోయినట్టే. అప్పుడు మరి ఏమిటయ్యా, ఏమిటంటే ఏం చెప్తావు? నువ్వెవరో మాకు తెలియదు, నువ్వు ఏ జాతి వాడో మాకు తెలియదు, ఆ వడ్డించే స్త్రీలు ఏ జాతి వాడో మాకు తెలియదు. పోనీ ఏదో నువ్వు బ్రాహ్మణమేమో అనుకున్నాం మేము. మాకు అందరికీ కూడా అర్ఘ్యపాద్యాలు ఇచ్చావు, చక్కగా గంధం ఇచ్చావు, మా అక్షతలు ఇచ్చావు, అన్నీ వేసి ఆశీర్వదించి అన్నీ కూడా జాగ్రత్తగా మేము తీసుకున్నాం. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ప్రోక్షణ చేయించావు, అన్నీ బాగున్నాయి. ఆ ఉపాసన ఇచ్చావు, అన్నీ బాగున్నాయి. కానీ నువ్వు వాళ్ళ పంక్తిని కూర్చోడే కాకుండా నామదేవుడు యొక్క ఎంగిలి తిన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వెవరు? మరి ఇంత అనాచారం చూసిన తర్వాత నువ్వు బ్రాహ్మణుడు మేళ అనుకుంటావు. నువ్వు బ్రాహ్మడు కానప్పుడు మా భోజనం పెట్టినప్పుడు మేమందరం కూడా భ్రష్టులు అయిపోయాం కదా. అది కాబట్టి మేమేం చేయాలి? మేము ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు అన్ని అబ్రాహ్మణ భోజనం చేసినందుకు మేము ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు అంటే శుభ్రంగా స్నానం చేసి జంజం మార్చుకొని గాయత్రి చేసుకొని మళ్ళీ రావాలి. కాబట్టి మేము తీసుకొని పోమన్నాడు. అప్పుడు ఈయనంటాడు, సరేనండి మీరు బాగా చెప్పింది బాగానే ఉంది, అయితే ఇప్పుడు నేను బ్రాహ్మణ్ణే, కానీ వాడి చేతి భోజనం తినడం నేను చేసిన తప్పని మీరు అంటున్నారు. అసలు జాతి మత కుల భేదాలు ఏమున్నాయ్యా? ఏమైనా ఉన్నాయా అసలు? ఇవన్నీ తప్పు కదా మీకు. మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? విద్యావనే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శపాకేచ పండిత సమదర్శన అన్నాడు. పరమాత్మ చెప్పింది మీరు వినలేదా? భగవద్గీత చదవలేదా? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందును, గోవు యందును, ఏనుగునందును, కుక్కనందును, ఆ కుక్క మాంసం తినేవాళ్ళు కూడా పరమాత్మ స్వరూపాన్ని చూడాలి, అందరినీ సమదర్శన చూడాలి. విజ్ఞుడైనటువంటి పండితులు ఎవరన్నా సరే, జ్ఞానులు ఎవరన్నా సరే, వీటన్నింటి కూడా సమానంగా చూస్తారు. ఆయన దృష్టిలో మహాపండితులు ఒకటే, ఏనుగు ఒకటే, గోవు ఒకటే, కుక్క ఒకటే, ఆ కుక్క మాంసం తినేవాడు ఒకటే. అంతా భగవత్ స్వరూపాలే. అది సాక్షాత్తు పరమాత్మే చెప్పాడు కదయ్యా. ఏమిటి మీరు ఇంతలాగా? తప్పు కదా ఇది. స్వపచోపి మహీపాల విష్ణుభక్తో ద్విజాధిక. విష్ణుభక్తి విహీనస్తు యతిశ్చ స్వపచాధమ అనేటువంటి ఉక్తి కూడా ఉంది కదా. ఇది ఎక్కడుంది? నారద భక్తి సూత్రాల్లో ఉంది. ఏమని? స్వపచోపి మహీపాల విష్ణుభక్తో ద్విజాధిక. అశుచివంతుడు, ఏ విధమైన శుచిశుభ్రత లేనివాడు, కుక్క మాంసం తినేవాడు అయినప్పటికీ కూడా మా విష్ణుభక్తి పరాయణుడైతే వాడు బ్రాహ్మణుడి కంటే గొప్పవాడు అవుతాడు. విష్ణుభక్తి లేనటువంటి యతి కుక్క మాంసం తినేవాడితో సమానం అవుతాడు, కడజాతి వాడు అవుతాడు. ఇంత స్పష్టంగా భగవంతుడు చెప్పాడే నారదుల వారికి. ఇక జాతి సంబంధం ఎక్కడుందయ్యా అక్కడ? నామదేవుడు ఎటువంటి వాడు? మహాభక్తుడు, భక్త శిఖామణి. అటువంటి వాడికి జాతి ఏమిటి, కులం ఏమిటి? అసలు భగవంతుడి కులం ఉందా? ఈ కుల మత భేదాలని మీరు సృష్టించుకునే కదా. చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పిన మాట వాస్తవం, భగవంతుడు చెప్పాడు. కానీ ఎందుకది? మీ యొక్క కర్మల్ని బట్టి విభజన చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పద్ధతిగా, ఒక ప్రణాళికాబద్ధంగా మానవ జీవనం నడవాలంటే కొన్ని క్రియలు, కొంతమంది కర్మలు కొంతమంది చేస్తూ ఉంటే వీటిని అనుసంధానం చేసుకుంటూ సంఘం ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఇచ్చే అని చెప్పేసి 4 భాగాలకు విభజన జరిగింది. అంతేగాని ఇందులో గొప్ప తక్కువ అనేటి మాటలేదే. అందులోని భక్తుల విషయంలో సమస్యే రాదు. మహాభక్తుడు అయినటువంటి వాడు కుక్క మాంసం తినేవాడైనా సరే గొప్పవాడే.
ఎంత యతీశ్వరుడైనా సరే భక్తి వినా వాడు ఎందుకు పనికిరాని వాడు నా దృష్టిలో, భగవంతుడి దృష్టిలో. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసు కదా, పండితులు కదా, ఇందులో తప్పేమిటి జరిగింది? ఇందులోనూ మహాభక్తుడు ఆయన ఉచ్ఛిష్టం నాకు ప్రసాద అమృతం లాంటిది తీసుకుని తిన్నా, తప్పే ఉంది అందులో. ఆ పక్కన జ్ఞానదేవులు వారి మహిమలు మీరు అందరూ విన్నారు. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, ఆయన పరమాత్మ స్వరూపుడు జ్ఞానదేవుడు, ఆయన అంశ. నామదేవుడు మహాభక్తుడు, ఆయన లీల మీరు చూశారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య నేను కూర్చోవడం తప్పే ఉంది. మహాభక్తులైన తర్వాత వాళ్ళు ఎవరైనా ఒకటే కదా అని చెప్పేసేసి ఈయన ఇంతల్లా బోధించి చెప్తూ ఉంటే వాడు వినలే. నువ్వు చెప్పిన పాండిత్యంతో మాకు తెలుసునయ్యా, మేము పండితులమే, మేము అన్ని శాస్త్రాలు మదించిన వాళ్ళమే, వేద విద్య చదువుకున్న వాళ్ళమే, వేదాంగాలు నేర్చిన వాళ్ళమే, షట్శాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళమే, సమస్త పురాణాలు చదివిన వాళ్ళమే మేము. అందుకని అందరూ పండిత పరిషత్తే ఇది. మాకు నువ్వు చెప్పక్కలే ఇవన్నీ మా అన్నీ మాకు తెలుసు. కానీ విధి నిషేధాల ప్రకారము అనాచారం జరిగిందా లేదా, అందుకని మేము ఒప్పుగా వెళ్ళిపోతాం. అంటే ఇలా మీరు వెళ్ళిపోతే ఇది ఎంత ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి, దీనికి ప్రాయశ్చిత్తాన్ని చెప్పండి. ఏం చేస్తే మీరు అందరూ కూడా వచ్చి తిరిగి మీరందరూ కూడా ఇక్కడ తాంబూలం తీసుకుంటారు. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏమిటి? నువ్వు బ్రాహ్మణుడు అయితే సచేల స్నానము, తుంగభద్రా నదిలో సచేల స్నానం చేసి, చంద్రభాగా నదిలో సచేల స్నానం చేసి, బ్రాహ్మణ పరిషత్తుకి నేను చేసినటువంటిది పాపము కాబట్టి దీన్ని ఈ పాపాల నుంచి నేను పునీతునవుతున్నాను, ఆశీర్వదించండి నువ్వు అడగాలి. నీ చేసిన పాపం చెప్పుకోవాలి అందరికి, బ్రాహ్మణ పరిషత్తుకి మేము ఆమోదిస్తాం. అప్పుడే మళ్ళీ వచ్చి నేను భోజనం చేసి తాంబూలాలు తీసుకుంటాం, లేకపోతే మేము తీసుకోం అని. దానికి నిజంగా పరమాత్మనే వీడు పరీక్షిస్తున్నారు, పరమాత్మకే ప్రాయశ్చిత్తాన్ని ఇస్తున్నారు. అది గొప్ప విశేషం. ఇది వాళ్ళెంత గొప్పవాళ్ళండి, సామాన్య విషయమా? సాక్షాత్తు పాండురంగడు, శ్రీకృష్ణ పరమాత్మ, రుక్మిణీమాత, సత్యభామ, రాధాదేవి, విశ్వక్సేనుల వారు, సమస్తమైనటువంటి వైష్ణవ విష్ణు వైకుంఠానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి స్వామి యొక్క అనుచరులు అందరూ కూడా అక్కడ నిలబడి ఉంటే ఆయన్ని శంకిస్తున్నారు వీళ్ళు, ఆయనకి పరీక్ష పెడుతున్నారు, ప్రాయశ్చిత్తం చేసుకోమంటున్నారు. ఇది ఎక్కడా కూడా మనం కని విని ఎరుగినటువంటి వ్యవహారం. ఇది ఎక్కడా మనం చూడం, ఒక్క ఈ పాండురంగడి భక్తుల్లోనే చూస్తున్నటువంటి ఇంత గొప్పతనం. అంటే పండరీనాథుడు అంటే ఆయనకి భక్తులంటే ఎంత ప్రేమ మనకు తెలిసిపోతుంది. భగవంతుడికి ఎప్పుడూ ప్రేమ అలాగే ఉంటుంది. ఆ ప్రేమను అందుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. ఏ విధంగా ఆ ప్రేమను మనం అనుభవించాలి అంటే మనం అంతకంటే కొన్ని వేల రెట్ల ప్రేమను పంచాలి, భగవంతుడు అంత భక్తిని పంచాలి. పంచితే నువ్వు ఎంత భక్తిగా ఎంత ప్రేమగా నువ్వు భగవంతుడు అంతకంటే కొన్ని వేల రెట్ల ప్రేమని ఇవి చూపిస్తాడు భగవంతుడు. అప్పుడు అంటాడు, సరే అయితే మీరు ఇంతలా చెప్పినా మీరు వింటలేదు, మీ విషయం కూడా తప్పు కాదు, మీది కూడా ఎందుకంటే నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీరు అడుగుతున్నారు. సరే మీరు చెప్పినట్టుగా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, చేసుకుని మీ దగ్గరికి వస్తాను. అందరూ కలిసి చంద్రభాగా నదీ తీరానికి మన్నాడు ఆ రోజు వెళ్ళి అందరితో కలిసి వెళ్ళి చంద్రభాగా నదీ తీరంలో ఆయన వెళ్ళి ఆ చంద్రభాగా నదిలో స్నానం చేసాడు పండరీనాథుడు. ఆ నదీమతులు ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఎప్పుడు చంద్రభాగా నది స్వామి యొక్క ఆ దేవాలయం పక్కన ప్రవహిస్తోంది, కానీ సాక్షాత్తు స్వామి వచ్చి స్నానం చేస్తున్నప్పుడు ఊహించలే. అంత అదృష్టం వాడికి పట్టదు, ఎందుకంటే స్వామి ఎప్పుడు రాడు. ఎప్పుడో పలకి చక్రస్నానం చేసినప్పుడు, సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు అటువంటి జరిగినప్పుడు చక్రస్నానాలు చేసినప్పుడు ఆ పల్లకీలో స్వామివారిని, చక్రాల వారిని, శంఖాల వారిని తీసుకొచ్చి, శంఖ చక్రాలు తీసుకొచ్చి స్వామి సహా అక్కడ ఆ నదిలో ముంచి స్నానం చేసి అందరూ కూడా భక్తులు స్నానం చక్ర స్నానం చేయిస్తారు ఆఖరి రోజున. అంతవరకే ప్రతి సాక్షాత్తు స్వయంగా స్వామి వచ్చి స్నానం చేయడం అనేటువంటిది ఇప్పటివరకు చరిత్రలో జరగాలి. ఆ నది జన్మించినప్పటి నుంచి జరగాలి, ఆ నది పుట్టిన దగ్గర నుంచి. కానీ ఇవాళ సాక్షాత్తు
పండరీనాథుడు, పాండురంగ విఠలుడు, శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా వెళ్ళి చంద్రభాగా నదిలో స్నానం చేశాడు. ఒకానొకప్పుడు యమునా నదికి పట్టింది అంత అదృష్టం.